హాయ్ ఎవ్రీవన్! కాకరకాయ అంటే వద్దు అనేవాళ్ళు కూడా కావాలి అని అనేలా ఈ గుత్తి కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని నూనె వేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి చల్లారాక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఉప్పు వేసుకుని ఇలా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు లేత కాకరకాయలు తీసుకుని పైన పీల్ తీసుకుని ఘాట్లు పెట్టుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ కాకరకాయలో మనం పక్కన పెట్టుకున్న పొడిని ఇందులో స్టఫింగ్ కింద పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో అక్కడ కనిపిస్తున్న పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని పసుపు, టేస్ట్ కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఉల్లిపాయల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయలు అలాగే మిగిలిన ఆ పొడిని కూడా యాడ్ చేసుకుని 2 minutes మూత పెట్టుకుని మగ్గించుకుంటే టేస్టీ గుత్తి కాకరకాయ కారం అయితే రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.